హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అలాగే హెల్తీ ఫుడ్ అండి. క్యాబేజీ అలాగే తోటకూరతో పకోడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూర పకోడీ అంటే తోటకూర క్యాబేజీ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఎక్కడైనా దూర ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. హ్మ్. ఈ పకోడీకి చాలా తక్కువ టైంలోనే చాలా యమ్మీగా అలాగే మసాలా పకోడీలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రతి ఒక్క టిప్పు ఫాలో అయి చేస్తే మీరు కూడా ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా మసాలా క్యాబేజ్ అలాగే తోటకూరతో పకోడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈ తోటకూర పకోడీ అనేది చాలా సింపుల్ మెథడ్‌లో తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా క్యాబేజ్ అనేది ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. క్యాబేజ్‌ని పైభాగం తీసేసి, అలాగే లోపల తెల్ల కండ భాగం తీసేసి, ఈ విధంగా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకున్నాక, దీనిలోకి నేను చేస్తున్న హాఫ్ కేజీ క్యాబేజ్‌ని చేస్తున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి అలాగే తీసుకోండి. నేను హాఫ్ కేజీ క్యాబేజ్‌ని ఈ విధంగా సన్నగా బారుగా స్లైసెస్‌గా కట్ చేసుకొని, ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చూసారు కదా వీడియోలో, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కారం కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. మీరు తినే స్పైసెస్‌ని బట్టి కారం అనేది అలాగే పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీనిలోకి అలాగే ఒక ఆనియన్ అనేది ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ముందుగా తోటకూర అనేది అది కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఈ విధంగా కాస్తంత మరింత యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకుని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. లేదా ఇలా ఆకుల పలంగానే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లతో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదండీ! అది కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ కట్ట అనేది తీసుకున్నానండి తోటకూర. అలాగే అర కేజీ క్యాబేజ్ అనేది ఈ విధంగా సన్నగా తరిగిన తోటకూరని యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్టు ఆల్రెడీ మనకి తోటకూరలో సాల్టీగా అనేది అనిపిస్తుంది. సాల్ట్ అనేది మీ రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. దీంట్లోకి నేను ఒక 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం అనేది మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి. కొంతమంది స్పైసీగా తింటారు. కొంతమంది మీడియం స్పైసీగా తింటారు కాబట్టి కారం అనేది మీ రుచికి తగినట్టు యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక స్పూను పసుపు అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఈ తోటకూర అలాగే క్యాబేజీ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతనే మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా కలిపేటప్పుడు మనకి తోటకూరలోను అలాగే క్యాబేజీలో కొంచెం వాటర్ అంటే చెమ్మ అనేది ఉంటుంది కదా! దాంతోని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడు ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలండి. అలా కలిపితేనే మనకి క్యాబేజీ ఫ్లేవర్ అనేది తోటకూరకి బాగా పట్టి మనకి మసాలా పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నిటిని బాగా కలిసేలాగా మినిమమ్ ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం శనగపిండి అనేది జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. అది ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి. మనం శనగపిండి అనేది ఒక క్వాంటిటీలో మనకి కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇదే విధంగా చెమ్మొచ్చిన తర్వాత నేను ఒక లోటా వరకు శనగపిండి అనేది యాడ్ చేశాను. ఈ శనగపిండి యాడ్ చేశాక మరి వాటర్ అనేవి యాడ్ చేయకుండా సేమ్ ఇందాకలా ఎలా అయితే ప్రెస్ చేస్తూ కలిపామో అదే విధంగా ప్రెస్ చేస్తూ కలపాలండి. ఎందుకంటే మనకి క్యాబేజీలో వాటర్ అనేవి ఉంటాయి కదా! ఆ వాటర్‌తోనే శనగపిండి అనేది ఆ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కలిపేటప్పుడు మనం శనగపిండి అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు
అందులో వచ్చే మాయిశ్చరైజర్‌తోనే ఆల్మోస్ట్ శనగపిండి అనేది కలిసిపోతుంది. ఎటువంటి వాటర్ వాడాల్సిన అవసరం లేదు. చూసారు కదా! మీరు వీడియోలో చూస్తున్నట్లయితే కాస్తంత శనగపిండి పడుతుంది. అలాగే నేను హాఫు లోట శనగపిండి ఇందాకలే వేశాను కదా! ఇంకొంచెము శనగపిండి యాడ్ చేసి పకోడీ వేస్తుంటే అవి గట్టిగా ఉండాలి. అలా అని జారుగా ఉండకూడదు. అలా అని వాటర్ అనేవి మనం చేతికొచ్చే మాయిశ్చరైజర్‌తోనే కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు అది మాయిశ్చరైజర్ లేకపోతే కాస్తంత వాటర్ అనేవి యాడ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. నేనైతే వాటరు కాస్తంత యాడ్ చేస్తూ ఈ విధంగా పిండిని కలుపుకున్నాను. ఇలా సింపుల్‌గా ఈ పిండనేది కలుపుకోవచ్చనమాట. ఇవి పకోడీ చాలా టేస్టీగాను, అలాగే హెల్త్‌కి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వారికి సింపుల్‌గా డైజెషన్ అయిపోతుంది. తోటకూరలో ఫైబర్ అనేది ఉంటుంది. ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా మసాలా క్యాబేజ్ పకోడీ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇది 2, 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం చాలా యమ్మీగా, టేస్టీగా స్మెల్లు అలాగే ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇవి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండనేది ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పిండనేది చూసారు కదా! ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టుకొని, ఆయిల్‌ని బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పకోడీననేది వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా క్యాబేజ్ తోటకూర మసాలా పకోడీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. నా ఛానల్‌ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పకోడీలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా గంట పెట్టి కలపకూడదండి. ఆ పొంగంతా కాస్తంత అణిగిపోయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి పకోడీలనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు మనం కాల్చుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్ ప్రాసెస్‌తో తక్కువ టైంలో ఈవినింగ్ స్నాక్స్ పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఈ మసాలా పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ రూపంలో రాసి చూపించండి. ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా మసాలా క్యాబేజ్ అలాగే తోటకూరతో పకోడీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ కలర్ వచ్చే వరకు పకోడీ కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్‌గాను పకోడీ అనేవి మనకి తయారైపోయాయి. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గాను, అలాగే చాలా టేస్టీగాను, చాలా మంచి ఫ్లేవర్‌తో మసాలా పకోడీ అనేది రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా తప్పకుండా నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.